హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈ మెథడ్లో కానీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 15 to 20 డేస్ మనం యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక మెజర్మెంట్ కప్ సహాయంతో అల్లము అండ్ వెల్లుల్లి రెండు ఈక్వల్గా తీసుకోవాలండి. మనం మెజర్మెంట్ మన ఇష్టం, మన ఇంటికి ఎంత కావాలో మనకే తెలుస్తుంది కదా. నేనైతే ఒక్కొక్క కప్పు చూసుకుంటే ఒక 400 గ్రామ్స్ ఉంటుంది తీసుకుని అందులో మిక్సీ జార్లో వేసుకొని పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు అంటే 10 to 15 డేస్ ఉంటుంది. అందుకనేసి ఆయిల్ వేసుకున్నా నేను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి అది అవ్వదు, అది వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకుంటే చెడిపోతుంది. అందుకని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో మిక్సీ జార్ మూత ఓపెన్ చేసి కదిలిస్తూ స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే 2 టైమ్స్ వేసుకున్నాను మిక్సీ జార్లో. మీరు కూడా మిక్సీ జార్ని డిపెండ్ చేసుకొని 2-3 టైమ్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. అంతా ఒకేసారి వేయకండి. వేస్తే అది ఒకేసారిగా అది అవ్వదు, ఫైన్ పేస్ట్ అవ్వదు అది. అందుకని 2-3 టైమ్స్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని 2-3 టైమ్స్ వేసాం కదా, అది ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక ఒక గాజు కంటైనర్ తీసుకొని వాటర్ లేకుండా పొడి క్లాత్ తీసుకొని అది తుడుచుకోవాలండి నీట్గా. వాటర్ అస్సలు ఉండకూడదు. వాటర్ ఉండకుండా తుడుచుకొని గాజు కంటైనర్లో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 10 to 20 డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనం కూరల్లోకి ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. బయట దొరికే కెమికల్స్ కలిపిండేవన్నీ యూజ్ చేసేదానికంటే ఇది బెస్ట్ కదా అండి. ఓకే, చూసేసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.